కోదండరాం చాలా వివరంగా రాజ్యాంగ పరిరక్షణ ఎందుకు అవసరమో ఆయన స్పష్టంగా చెప్పాడు. రాజ్యాంగం అంటే ప్రభుత్వాల మధ్యన, ప్రభుత్వ వర్గాల మధ్యన అధికారాన్ని బట్టే, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, అది ఎగ్జిక్యూటివ్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, లెజిస్లేటివ్ కావచ్చు, అదొక పని. ప్రపంచంలో ఏ రాజ్యాంగమైనా చేసే పని. రాజ్యాంగము సాధారణంగా ఒక చట్టానికి ఒక లీగల్ టెక్నికల్ డాక్యుమెంట్. అది ఒక పరిపాలన ఎలా జరగాలి, పరిపాలన ఎలా నిర్వహించాలి అని నిర్వచించేటువంటి రాజ్యాంగం. కానీ అన్ని రాజ్యాంగాలాగా కాకుండా భారత రాజ్యాంగం అనేది చాలా భిన్నంగా ఉంది. భిన్నంగా ఎందుకుందంటే రాజ్యాంగంలో రాజ్యం ప్రభుత్వం, రాజ్యం పాలనా నిర్వహణ చేయడమే కాకుండా సామాజిక మార్పును సాధించే సాధనంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ తీర్చిదిద్దారు. సాధారణంగా రాజ్యాలు సమాజాన్ని మార్చవు. ఇంకా రాజ్యానికి అధికారం ఉంటుంది, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, మిలిటరీ ఉంటుంది, బలప్రయోగం చేసే అధికారం ఉంటుంది. సమాజంలో బలప్రయోగం చేసే అధికారం ఒక రాజ్యానికి మాత్రమే ఉంటుంది. చట్టబద్ధంగా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, జైళ్ళలో వదిలించవచ్చు, అధికారం రాజ్యానికి ఉంటుంది. రాజ్యాంగం అటువంటి అధికారాలు రాజ్యానికి ఇస్తాయి. కానీ రాజ్యాంగం ఇంకో పని చేస్తుంటే ప్రభుత్వాలకు అధికారం ఇచ్చి ప్రజలకు హక్కులు ఇస్తుంది. వాళ్ళకి ఇచ్చిన అధికారుల మీద పరిమితులు పెట్టి, మీరు ఈ పరిస్థితిలోనే ఇది ఉపయోగించాలి, ఈ పరిస్థితిలోనే బలప్రయోగం చేయాలి అనేటువంటి అధికారం ఇచ్చి ప్రజలకు హక్కులు ఇస్తాయి. ఒక సమాజము అభివృద్ధి చెందుతుందా లేదా అనడానికి ప్రజల హక్కులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ అధికారాలు తగ్గుతున్నాయి అనడానికి అదొక సూచిక. ఒక సమాజం నాగరికంగా ముందుకు పోతుందా లేదా అనడానికి మీకు ప్రధానమైన సూచిక ఏంటంటే హక్కులు ఎన్ని పెరిగాయి, అధికారాన్ని ఎంత తగ్గాయి. అధికారంలో ఉన్నవాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ప్రజాభిప్రాయం ఎట్లా స్పందిస్తున్నారు అని సాధించాలి. దేవిరాజు గారు కానీ కోదండరాం కానీ అంతా చాలా మంది మాట్లాడిన వాళ్ళు భారత రాజ్యాంగం ఏం చేస్తుంది, ఇది కాకుండా ఎటువంటి సమాజం కావాలి, ఒక నూతన సమాజం, ఒక నూతన మానవుడు. దాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో రాష్ట్ర ప్రియాంబుల్లో స్పష్టంగా ఈ భారతదేశము ఎటువంటి దేశంగా మారాలి, అప్పటికి మారాలి. అప్పటికి అసమానతలు, అన్యాయాలు, అధికారము, అహంకారము, ఆధిపత్యం అనేది గ్రామీణ ప్రాంతం దాకా ఉండడం, అటువంటి సమాజంలో రాజ్యాంగంలో అయిపోతుంది. స్వాతంత్రం వస్తూనే మనందరం స్వాతంత్రం వచ్చినట్టు కాదు. స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఆ స్వాతంత్రం ద్వారా మనకు వచ్చిన స్వేచ్ఛ ద్వారా మన సమాజాన్ని మార్చుకోవాలి. మారిన సమాజం రాలే, మనం మారుతున్న సమాజం మనకు వచ్చింది. ఈ సమాజం ఒక మానవీయ సమాజంగా మారాలి అని రాజ్యాంగంలో ఒక స్పష్టమైనటువంటి ఒక దృక్పథం ఉంది, ఒక స్వప్నం ఉంది రాజ్యాంగం. కనుక రాజ్యం చేయవలసిన పని ఏమిటంటే స్పష్టంగా నేను అంతకుముందు కోదండ పెట్టిన మీటింగ్లో కూడా మాట్లాడాను. మీకు ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 అన్ని రకాల అసమానతలు, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయంలో, అంతస్తుల్లో, అవసరాల్లో, అవకాశాల్లో, అన్నింటిలో కూడా ఉండే అన్ని రకాల అసమానతలు తగ్గిస్తాం. ఆర్టికల్ 39 అయితే రెవల్యూషనరీ ఆర్టికల్. దేశంలో ఉండేటువంటి ఉత్పత్తి సాధనాలని ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా దేశ సంపద ప్రజలకి ఎలాంటి ప్రతిబంధనం కాకుండా దేశ సంపద సర్వ ప్రజలకు ప్రయోజనం ఉండాలి. వెల్త్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్. దేశ సంపద పంచాలి, అన్ని రకాల అసమానతలు తగ్గించాలి. ఒక నూతన సమాజం, సమ సమాజం కాబట్టి ప్రియాంబుల్లో ఆ స్వప్నం చాలా స్పష్టంగా రాసింది. కానీ సందర్భం మారిపోయింది. స్వాతంత్రోద్యమం, ఆకాంక్షలు, త్యాగాలు, ఆ త్యాగాలతో నుంచి రాజ్యాంగం రాసేప్పుడు జైపాల్ సింగ్ బస్కర్ అప్పటికి రాజు ఆయన
రాజ్యాంగ సభలో ఉన్నారు. ఆయన రాజ్యాంగ సభలో లేచి ఓ మాట అన్నారు, మేము ఆదివాసీలు, ఈ దేశంలో మొట్టమొదటి ఉన్నది మేమే, మీరందరూ వేరే ప్రాంతం నుంచి వచ్చారు, కానీ ఈ దేశం మా హక్కులను అనిస్తే మేము ఒప్పుకోని ఆయన అనడము, ఆయన వాదించడం. దాని నుంచి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6, షెడ్యూల్ 5 వచ్చింది భారత రాజ్యాంగంలో. ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కు, ఆదివాసులకు స్వయం పరిపాలన, దాదాపు షెడ్యూల్ 5 దాన్ని అంగీకరించింది. అంబేద్కర్ గారు నిర్మించినటువంటి దళిత ఉద్యమం ఏదైతుందో, పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ యొక్క స్ఫూర్తితో అంబేద్కర్ గారు నడిచిన ఉద్యమం నుంచి ఈరోజు విశ్వేశ్వరరావు గారు తన నాటకానికి కోదని చెప్పిన ఆత్మసంఖ్య వచ్చారు. అంటే ఒక చైతన్యం సమాజంలో ఉన్న సందర్భంలో, స్వాతంత్రం వచ్చినటువంటి ఒక చారిత్రక సందర్భంలో రాజ్యాంగం రాయబడింది. కానీ 70 ఏళ్ల చరిత్రలో ఈ రాజకీయ పార్టీ రాజ్యాంగానికి 70 ఏళ్ల చరిత్రలో 2 జరిగాయి. ఒకటి, అధికారంలో కూర్చున్న వాళ్ళు అధికారం ఎంత ఇచ్చినా అది వాళ్ళకి సరిపోతుందని అనిపించనండి. ఎంత అంటే అధికారానికి సాధారణంగా ఇంకా థియరీ ఆఫ్ పవర్ చెప్తారు, అధికార సిద్ధాంతాన్ని కూడా చెప్తారు. అధికారానికి హక్కులు ఉండవు. అక్కడ కుర్చీలో కూర్చుంటేనే, అది కేసీఆర్ గారికి పౌరత్వ సంఘానికి చెప్పినాం, అయ్యా నేను ముఖ్యమంత్రి అవుతే మీరు ఆ కుర్చీలో కూర్చుంటే మా హక్కులన్నీ మీరు ఎట్లయినా విధ్వంసం చేస్తారు, కానీ వాళ్ళు మీరు హక్కుల గురించి చాలా మాట్లాడతారు, మీరు రేపు కానీ రేపు అయిన తర్వాత మా హక్కులు మిమ్మల్ని ఎందుకు ఇచ్చినామంటే, రేపు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పౌర హక్కుల సంఘం నుంచి మీరు ఏం మాట్లాడో మీకు చెప్పడం కొరకని మేము అసలు మిమ్మల్ని పౌర హక్కుల సంఘానికి ఇచ్చినాము. కేసీఆర్ గారు చేసేవారంటే నేనెందుకు ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు, అయితే నేను సారు నేను పౌర హక్కుల సంఘంలో చేరుతాను, నేను సారు ఆ అయ్యే ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఆయనకు అలుసరో లేదు ఆ ముఖ్యమంత్రి మా ఇద్దరిని అని కేసీఆర్ సంజయ్ గారు అన్నమాట. సంజయ్ గారు మేము ప్రార్థన చేస్తుంది కదా, మీ మీద రాజ్యం మీద అంత అధికారులను చెలాయించింది కదా, మళ్ళీ మీరు ఇక్కడ కుర్చీలో చెప్పడం కొరకు మనకి ఇక్కడ అవకాశం వచ్చింది. అంటే ఏమైతే అధికారానికి ఒక్కసారి దాకా కూర్చుంటే ఇక వాళ్ళ అది అరాచకం ద్వారా అది నిరంతృత్వం దాకా పోయేదాకా పోతుంది. నేచరే ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళ నియంత్రలు కాకుండా ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా మనం వాళ్ళని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. నెహ్రూ గారు స్పష్టంగా ఒక వ్యాసం రాశారు, నాకు నియంతృత్వ లక్షణాలు ఉన్నాయి, నాకు నియంత్రణ లక్షణాలు ఉన్నాయి, నా స్వభావంతోనే ఉన్నాయి, కనుక మీరు నాకు వదిలేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాణంలో పడుతుంది. కనుక నిరంతరంగా జాగ్రత్తగా ఉంటే నన్ను కంట్రోల్ చేసి ఆర్కే లక్ష్మణ్ కార్టూనిస్ట్ పోతే అన్నమాట, చాలా హార్ష్ కార్టూన్ నా మీద చాలా క్రిటికల్ కార్టూన్, ఎందుకంటే నేను ఎప్పుడు ఎట్లా అవుతానో నా మీద నాకంత అసలు కంట్రోల్ ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఎవరు అర్థం చరిత్ర విద్యార్థి కాబట్టి ఆ చేతిలో గుర్తించే నియంత్ర లక్షణాలు ఇస్తాయని అర్థం నన్ను కంట్రోల్ చేయండి అని ఆయన ఒక వ్యాసం రాశారు తన మీద. కనుక ఇవాళ ఈ నియంతృత్వ లక్షణాలు ఏవైతున్నాయో ఇవి రావడానికి ప్రధాన కారణం ఒకటేమో చైతన్యం పెరిగింది. అంబేద్కర్ గారు మన మధ్యం లేరు, మా హక్కుల కొరకు మన మహిళలు నాయకులు మాట్లాడిన పద్ధతి చూస్తే ఎంత చైతన్యం వస్తుంది, ఏ స్థాయిలో వాళ్ళు మాట్లాడారు. బోధన చెప్పినట్టు ఇంట్లో ఉండేటువంటి మహిళ ఇవాళ బయటకు వచ్చి ఇవాళ మాట్లాడిన వాళ్ళ విశ్వాసము, వాళ్ళ ఆత్మవిశ్వాసము, వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ అవగాహన, ఇది వాళ్ళ పాలకులకు భయంగా ఉంది. అమ్మ వీళ్ళంతా మహిళలే వచ్చుగా మాట్లాడుతున్నారు, దళితులు మాట్లాడుతున్నారు, ఆదివాసులు మాట్లాడుతున్నారు, ఇది ఎక్కడో ప్రమాదం వచ్చినట్టుగా ఉంది, మొత్తం రాజ్యాంగాన్ని మీరు అమలు చేయండి అని అడిగేటువంటి దశకు అంబేద్కర్ గారు ఊహించినటువంటి సమాజంలో చైతన్యం పెరిగిన కొద్దీ రాజ్యం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతుందో ఆ స్వేచ్ఛని ఉపయోగించి, ఆ హక్కులను ఉపయోగించి ఈ దేశాన్ని మారుస్తారు, ఈ దేశం మారుతుంది, ఈ దేశం మారాలి అనేటువంటి స్పష్టమైన అవగాహన ఆయన ఉంది. కాబట్టి రాజ్యాంగంలో ఎటువంటి దేశం కావాలి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ రాసి ఫండమెంటల్ ఫర్ ది గవర్నెన్స్ ఆఫ్ ది నేషన్ అని రాసి ఆదేశిక సూత్రాల్లో ఉండేటువంటి ఒక కొత్త సమాజం ఏదైతుందో
ఆ సమాజ నిర్మాణానికి ఏ పాలసీ తీసుకున్నా కూడా ఈ ఆదేశిక సూత్రాలే దానికి ప్రమాణం కావాలి అంటారు. ఆదేశిక సూత్రాలు ఎక్కడ పోయాయో పౌర హక్కులైతే గత 70 ఏళ్ళుగా తగ్గుతూ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రారంభమై చిదంబరం గారు మన రాష్ట్రాలు రాస్తున్నారు. ఇదంతా దేశం క్యాపిటలిస్ట్ వ్యవస్థ అది పోతుందంటున్నారు. జోక్ లాగా అనిపిస్తున్నారు. వాళ్ళు ఎంత అసలు 10 ఏళ్ళు చేసిన ఆయన పని సాధారణ పని కాదు. పెట్టుబడికి వాళ్ళు చేసిన సేవ ఇవాళ ఆయన పెట్టుబడిదారు వ్యవస్థలో దేశం పోతుందంటే చాలా విచిత్రంగా వస్తుంది. నిజానికి నేను ఆ పోస్టల్ ఎంప్లాయీస్ విషయంలో పోస్టల్ ఎంప్లాయీ దేశంలో 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ హక్కుల కొరతని ఓ పెద్ద ధారణా చేసినాం. ఢిల్లీలో 10,000 మంది వచ్చారు. అప్పుడు మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోతే గుజరాత్ చౌహాన్ కలిశాను. ఆయన కలిసి నేను చెప్పిన వీళ్ళు 3 లక్షల మంది ఉన్నారండి. పాపం మీకు 500-400 ఇస్తున్నారు. పార్ట్ టైం ఉన్నారు, ఫుల్ టైంలో పనిచేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి మారాలి. పాపం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరు ఉంటారు అని చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ప్రైమ్ మినిస్టర్ కూడా సింపథెటిక్ ఉన్నాడు కానీ చిదంబరం గారు ఫైల్ తీసి ఫిజికల్గా పాలిస్తారు తప్పించి ఆయన అసలు వినదు. చిదంబరం గారికి అధికారం లేకపోతే ఆయన హక్కుల గురించి మన అధికారం లేకపోతేమో హక్కుల గురించి మాట్లాడతాము, అధికారం పోతే హక్కును హరించేమో. ప్రధానమంత్రి గారు కూడా ఆ మాటకి ఈ దేశంలో హక్కులు చాలా పెరిగిపోయాయి, హక్కులనే దేశం బలహీనపడింది. నేను మా హక్కులు చెప్పేవాడు, అక్కడ ఉద్యోగంలో ఉన్నవాడు. హక్కులు పెరగడం అంటే దేశం అభివృద్ధి చెందింది, దేశం ముందుకు పోయింటేనే అంటూ ఉండాలి. కానీ హక్కుల వల్ల ఏ దేశం కూడా బలహీనపడదు. ఒకరితో దేశంతో హక్కుల చైతన్యం ఉంటే దేశం బలహీనపడదు, దేశం చాలా బలంగా మారుతుంది. ఉద్దేశంగా మన నాకు జీతం ఇచ్చిన తర్వాత 50 ఏళ్ళు చదివించింది. నాకు జీతం ఇస్తే డ్యూటీ ఉంటుందా? నాకు చదువు ఎక్కువ డ్యూటీ అంటే దీనికి హక్కులు ఎక్కువైపోయినాయి, డ్యూటీలు తక్కువైనా అంటే తక్కువైనట్టు ఆ డ్యూటీ నిర్వహించకపోతే మన తీసేటువంటి అధికారం యూనివర్సిటీకి ఉంటుంది. ఎవ్రీ రైట్ ఎక్కేజ్ డ్యూటీ అంటే ఒక హక్కు వచ్చిందంటే దాంతో పాటు బాధ్యత ఆటోమేటిక్ వస్తాయి. అది నిర్వహించకపోతే దానికి కొన్ని చర్యలు ఉంటాయి. కానీ డ్యూటీలు పెట్టాలి, హక్కులు పెట్టాలి అనేటువంటి కాదు. అంటే దానికి ఒక కారణం ఏంటంటే మన ఆర్థిక నమూనానే కంప్లీట్ గా మారుతుంది. తెలిసి వాళ్ళ అదాని ప్రపంచంలో ఏషియాలో పెద్ద రిక్షా లేకపోతే అదాని అంబానీ కొట్టుకుంటున్నారు. దీని కొరకు రిచెస్ట్ మ్యాన్ నువ్వా నేనా? మొన్న ఆయన అదాని రిచెస్ట్ మ్యాన్ అయ్యాడన్నారు, మళ్ళీ నిన్న అంబానీ రిచెస్ట్ మ్యాన్ అయ్యారు. వాళ్ళ సంపద కొన్ని లక్షల కోట్లు వాళ్ళు ఉన్నాయి. ప్రతి 10 రోజులకు ఒక కోటీశ్వరుడు దేశంలో తయారవుతున్నారు. దేశ సంపద 30% చేతిలో 50% సంపద వాళ్ళ చేతిలో ఉంది. కింద ఉండేటువంటి 40-50 మంది 13%, 14%, మొత్తం వ్యవసాయ రంగానికి 13% వాటా. 40-50% మంది అక్కడ గ్రామంలో ఉన్నారు. వాళ్ళకి పేదరికం కాకపోతే ఏముంటుంది? మీరు వ్యవసాయ రంగంలో పోవాలనుకున్నారు. వాళ్ళు రైతులు మా బ్రతికే కళాలు బట్టి ఇంకా మీరు కార్పొరేట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలి వాళ్ళు ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం ఏ కారణమైన అయితే వెనక్కి తీసుకుంటున్నారు. అంటే దేశంలో ఇవాళ ఉన్న ఆర్థిక నమూనా పెట్టుబడిదారు అక్కడ వాడు అమెరికా వాళ్ళు, తర్వాత అంతర్జాతీయ పెట్టుబడిదారు వాళ్ళేమో మన ఎల్ఐసిలోకి వచ్చారు. ఎల్ఐసిలో మీకు ఎందుకు అసలు దాన్ని మీకు చేయాల్సిన పని ఉంది. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది రూపాయలు, అసలు లక్షల కోట్లు వాళ్ళు అసలు ప్రభుత్వానికి అర్పించారు. నమ్ముతున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీని పెట్టారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దేశంలో మారి సంపద కేంద్రీకృతం కాకుండా డైరెక్టర్ ప్రిన్సిపల్ చెప్పినట్టుగా ఆర్థిక కఠినంగా చెప్పిన దేశ సంపద పంచడానికి అది మనకు వస్తుంది. కానీ ఐఐసిని పట్టారు, ఎస్బీఐని పట్టారు, రిజర్వ్ బ్యాంక్. అంటే ఈ ఆర్థిక నమూనా ఏదైతుందో దాన్ని కూడా మనం ప్రశ్నించకుండా, అంటే ఇటువంటి నమూనా మన దేశాన్ని ఎక్కడికి రాజ్యాంగం చెప్పిన వైపు తీసుకుపోతున్నా పోదు. కనుక మీరు ఏమంటున్నారు? ఆర్థిక వ్యవస్థ మారాలనే కాదు, రాజ్యాంగం మారాలి. కేసీఆర్ ఆ రాజ్యాంగం ఏమడ్డం వచ్చింది? మాట్లాడుతూ రాజ్యాంగం మొత్తం తిరిగి రాయాలంటే, రాజ్యాంగం తిరిగి రాయడం అంటే దాని అర్థం ఏంటి? అసలు ఎటువంటి రాజ్యాంగం కావాలి? మీ కాన్సెప్షన్ ఆఫ్ రాజ్యాంగం ఏంటి? దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి? రాజ్యాంగాన్ని రాసినప్పుడు నేపథ్యం అని ఇది ఒక అధికారంలో ఉన్న వాళ్ళకి ఇది ఎన్టీ రామారావు కూడా ఒకసారి నాకు చెప్పారు.
ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయాను. ప్రొఫెసర్ గారు నేను రామరాజ్యం చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు సాధ్యం కాదండి, ఇక నేను దాన్ని వదిలేశాను. అది ఎందుకు సాధన? రామరాజ్యము తీసుకురావాలని నేను ముఖ్యమంత్రి అయ్యాను, కానీ రాముడు సీతని అడవులకు పంపేటప్పుడు ఆమె రాదు కాబట్టి ఆమె పెట్టింది, ఆమె అడవికి వెళ్ళిపోయింది. ఇవాళ రాముడు సీతను అడవికి పంపితే కోర్టుకు పోతారు, స్టే ఆర్డర్ చేస్తారు, ఈ మహిళా సంఘాలకు గొడవ చేస్తారు. అసలు రాముడు ఒక ప్రజాభిప్రాయాన్ని గౌరవించి సీతను అడవికి పంపితే ప్రజలందరూ తన కుటుంబాన్ని వదులుతున్నారని అనుకున్నారు. కానీ మనవి వాళ్ళ చేస్తే ఒక దాని మీద పిఐలు వస్తుంది, పబ్లిక్ ఇంకెక్కడ రామరాజ్యం వస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం వేశాను. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని ద్వారా ముఖ్యమంత్రి ఆయన రాముడు రామరాజ్యం తర్వాత సీతనాడు ఒకటి చెప్పి తాను కూడా సీతనాడు పంపాలంటే దానికి ఎక్కడ అభ్యంతరం దొరుకుతుంది అనేటువంటి భాషలో అది చెప్పారు. ఏంటంటే మనం ఇవాళ ఇక్కడ కూర్చొని చైతన్యవంతంగా మాట్లాడుకోవడం ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకున్నదనే విశ్వాసం మనకు కలుగుతుంది. అందరూ మాట్లాడిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం ఇక్కడ సజీవంగా ఉంది. ఇంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఇంతమంది చైతన్యవంతులు ఉన్నారు. ఈ చైతన్యంలో ఒక రకంగా ప్రభుత్వాలకు భయపడుతుంది. ఇవన్నీ అంటే ఎట్లా? ఇవన్నీ ఏం జరుగుతుంది? మీరు రాజ్యాంగాన్ని అమలు చేయాలి. రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే ఆర్థిక వ్యవస్థ అంబానీ ఒప్పుకోడు, అదాని ఒప్పుకోడు, మన రిపబ్లిక్ ఛానల్ అసలు ఆయన అర్ణబ్ గోస్వామి అసలు ఒప్పుకోడు, మన అక్కడ తిరుగుతాడు ఆయన. ఆయనకి ఎక్కడి నుంచి అధికారులు మనకు తెలియదు. ఛానల్స్ తర్వాత ఈ మీడియా మొత్తంగా ఒకే వైపు, ఎందుకంటే వాళ్ళ చేతులు ఉన్నాయి, అది మన చేతులు ఏం లేదు. మన చేతిలో మీడియా మన చేతిలో లేదు, మన మీడియా కాదండి. మనం దాంట్లో మాట్లాడడానికి తెలియదు. 2 సార్లు పోయింది, నేను చాలా హింసకి మాట్లాడుతాను, బయటకు వచ్చేసి సభలో మాట్లాడు వాళ్ళ దగ్గర తెలుగు ఛానల్ కూడా నేను చాలా మంది అన్ని కండిషన్ పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళు యాంకర్స్ కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు మీరు ప్రజలకు సమాచారం ఇచ్చే ఆ సాధనం కదా, మీరు అక్కడ కూర్చొని ఇష్టమచ్చంగా మీరు మాట్లాడవచ్చునా అంటే వాళ్ళు ఇష్టమచ్చంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కె శ్రీనివాస్ గారు ఒక సందర్భంలో రాస్తూ ఆరోగ్యమైన చర్చకి అర్ణబ్ గోస్వామి చెప్పేదాన్ని ఒక ఆర్టికల్ అంటే మొత్తం అది అసలు ఎట్లా మారిపోయిందండి. కనుక ఇవాళ మిత్రులారా, 2 ఒకటి పెరుగుతున్న చైతన్యం ఒక ప్రమాదంగా కనిపిస్తున్నది. రెండవది ఆర్థిక వ్యవస్థ రాజ్యాంగానికి రాజ్యాంగంలో చెప్పిన ఆశయాలకి పూర్తిగా భిన్నంగా పోతుంది, ఆపోజిట్ డైరెక్షన్ పోతున్నది కదా ఇది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మన ముందున్న అర్థం ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోండి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో రాజ్యాంగం చెప్పినట్టుగా రాజ్యాంగ ఆశయాలకి రాజ్యాంగ స్వప్నానికి అనుగుణంగా ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను మార్చాలి. అలా మార్చగలిగితేనే ఆ శక్తి మనందరికీ ప్రజలకు ఉంటుంది. మనం రైతుల యొక్క పవర్ చూసాం కనుక ఇది మార్చుకోవాలి. అంటే మన వాళ్ళ కేసీఆర్ గారు కానీ ఎవరికైనా మనం చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగాన్ని మీరు ముట్టుకుంటే మీరు ప్రజలను ముట్టుకున్నట్టు. ఎందుకంటే వీళ్ళ పీపుల్ రాజ్యాంగం ఎవరు రాశారు? అంబేద్కర్ గారు నేను రాసిన అంటే వీళ్ళ పీపుల్ భారతదేశమైనటువంటి మేము, భారతీయులమైనటువంటి మేము, వీటి పీపుల్ గివ్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటూ అవర్సెల్స్, ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం అని అన్నారు. కానీ రాజ్యాంగ సభ ఇచ్చింది, లేదా రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, లేకపోతే డ్రాఫ్టింగ్ కమిటీ అంటే వీళ్ళ పీపుల్ అన్నారు. అక్కడ అంబేద్కర్ గారికి ఒక విజన్ ప్రజల రాజ్యాంగం. అందుకని 1950 సంవత్సరాల సందర్భంలో కూడా కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ పెడితే జస్టిస్ వెంకటాచలం గారిని అందరూ చూస్తే మా దళిత పిల్లలు ఘిరావు చేశారు. వెంకటాచలం గారు మనవాళ్ళు గోపాల్ అన్నారు, బొమ్మను మిట్టాలు గోపాల్ అన్నారు. అంటే నేను కాక పెట్టుకున్నాను పిల్లలు. నేను చెప్పాను మీరు మాట్లాడటం వచ్చి మాట్లాడండి, ఇదే అసలు మీరు ఆయన తప్పని మనవాళ్ళు ఏదో డౌన్ టౌన్ రాని మీరు ఏం చెప్తారో చెప్పండి. వెంకటాచలం గారు ఒక మాట అన్నాడు, అంత లిబరల్ కాబట్టి ఆయన బాధపడకుండా నాకు పడకుండా కంప్యూటర్ కలిగింది. నేను హక్కులను ముడతానేమో పిల్లలు చాలా అనుమానపడుతున్నారు. నేను ఈ హక్కును కూడా ముట్టాను, ఏదైనా వెళ్తే హక్కులను పెంచడమే ప్రయత్నం చేస్తాను కానీ హక్కులను తగ్గించడం అన్నాడు. తర్వాత ఆ రాజ్యాంగం అది దిగుతుందంతా అది ఎప్పుడో పడేశారు. కనుక ఇవాళ మనం ఆలోచించాల్సిందంటే రాజ్యాంగాన్ని ఎందుకు రక్షించుకోవాలంటే రాజ్యాంగంలో ఏ సమున్నతమైన మానవీయ విలువలు ఉన్నాయి. అది సమానత్వ భావన, సౌభ్రాతృత్వము,
అది ఏవైతే ఉన్నతమైన అది మానవ చరిత్రలో ఇంత సుదీర్ఘ మానవ చరిత్ర పరిణామంలో వచ్చిన విలువలవన్నీ ఒకరోజు వచ్చిన విలువలు కాబట్టి అన్ని సమున్నతమైన మానవ విలువలతో కూడినటువంటి రాజ్యాంగం ఏదైతుందో, ఈ దేశం ఎలా ఉండాలి అని నిర్దేశించిన రాజ్యం ఏది రాజ్యాంగం ఏదైతుందో దీన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక బాధ్యత మనందరి మీద పడ్డది. ఇవాళ చాలా మంది పోరాటాలు చేస్తున్నారు. సంజయ్ గారు కూడా నేను చెప్పడం ఏంటంటే, రేపు ఒకరి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మాట్లాడుకుంటూ మీరు రాజ్యాంగం వైపు నిలబడాలని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మనకి మీరు వచ్చిన నేపథ్యం కూడా మీకు తెలుసు. కనుక మన అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్యమాన్ని మందకృష్ణ చాలా మంచి ఆర్గనైజర్. ఆయనకు నాకు కొన్ని డిఫరెన్స్ కూడా ఉన్నాయి. ఆ డిఫరెన్స్ ఇవన్నీ 2000 చెప్పినట్లు ఆ డిఫరెన్స్ పక్కన పెట్టి రాజ్యాంగ పరిరక్షణ వరకు అయితే కలిసి పనిచేయవలసిన ఒక చారిత్రక సంకల్పం మరొకసారి నేను చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అలాగే మందకృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.